హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం నాలుగో బ్లౌజు అంటే ఫస్ట్ నుంచి మనం నార్మల్ బ్లౌజు, నార్మల్ ప్రిన్స్ కట్, తర్వాతకు వచ్చేసి 1 డాట్ వీ నెక్, తర్వాత బోట్ నెక్ ప్రిన్స్ కట్కి వచ్చాము. బోట్ నెక్ ప్రిన్స్ కట్లో ఈరోజు మనకు 5వ పార్ట్ అంటే లాస్ట్ డే అండి. బారు నుంచి అయితే 20వ క్లాస్ అనమాట. ఇంకా 10 డేసే మిగిలాయి. ఇంకో 2 రకాల బ్లౌజులు మనం నేర్చుకోవాలి. ఓకేనా? ఈరోజు నేను చెప్పబోయే క్లాస్ ఏంటంటే చాలా ముఖ్యమైనది. సైడ్ జాయింట్లు అనమాట. సైడ్ జాయింట్లు రోజు మనం ఒక్కొక్క రకంగా మనం చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు ఏంటి అంటే అందాజ ప్రకారం. ఇప్పుడు మీకు అది కూడా తెలియాలి కదా, మనము ఒక అంచనా వేసుకోవాలన్నమాట. ముందు డాట్స్కి ఎంత ఖర్చు అయింది, మనకి వెనక డాట్స్కి ఎంత ఖర్చు అయింది, మనం పెట్టుకున్న ఖర్చు ఎంత, అది మీకు అందాజా. ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే అర్జెంట్ బ్లౌజ్ వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఓకేనా? ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే ఈ యొక్క థ్రెడ్ పైపింగ్ని వేసుకుందాం. ఓకేనా? చేతులకి మంచిగా వేసేద్దాం అన్నమాట. థ్రెడ్ పైపింగ్ అనేది చేతులకి ఆఫ్ చేసాం కదా నిన్న మనం. ఓన్లీ బాడీ పార్ట్కి వాటికి వేసుకున్నాము. అయితే దానికంటే ముందు మనం 3 ప్రశ్నలు అడుక్కుందాం. 3 ప్రశ్నలు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసాము, ఈ యొక్క నిన్న మనం తెలుసుకున్న క్లాస్ ఏంటి అంటే ఈ యొక్క బోట్ నెక్ ప్రిన్స్ కట్ ఎలా తీసాము. అంటే బోట్ నెక్ కాదండి, ప్రిన్స్ కట్ అనేది ఎలా తీసాము, ఎలా కొలత పెట్టుకున్నాము, ఫస్ట్ అది. తర్వాతకి మనం పైపింగ్ ఎలా వేసుకున్నాము, అదొకటి. ఇంకొకటి ఏంటి అంటే మనము ఈ యొక్క చంక లోడింగ్ ఈ లోడింగ్ అనేది ఎలా వేసుకున్నాం. ఈ 3 ప్రశ్నలు మీకు సమాధానం మీరు చెప్పాలి. ఓకేనా? రేపు మళ్ళీ ఈరోజు కుట్టినవి నేను మీకు చెప్తాను. ఓకేనా? పైపింగ్ అలకగా ఉందా లేదా కూడా చెప్పండి. ఇంకోటి ఏంటి అంటే మీకు అర్థం అవుతుందా కావట్లేదా కూడా చెప్పేయండి. ఓకేనా? దీన్ని అయితే మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి, ఒకదాని ఏమంటే ఒకటి. ఇంకా పైపింగ్ అయితే కొంచెం మిగిలిందండి. అట్లా మిగులుడు ఉండాలి, మనకి తగులుడు అనేది ఉండొద్దు. ఓకేనా? చక్కగా మనం ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం. ఎక్కడికక్కడికి స్టిచ్చింగ్ అనేది చేయాలి. కనిపిస్తుంది కదా, నిన్న కొంచెం క్లాస్ అనేది నా తలకాయ అడ్డం వస్తూ ఉందండి. నేను కొంచెం ఎత్తు మీద పెట్టాను మీకు మంచిగా కనిపించాలని. నేను చూసుకోకుండా వంగి కుట్టడం వల్ల కొంచెం నా హెడ్ అనేది మీకు అడ్డం వచ్చేసింది. తప్పుగా అనుకోవద్దు. చాలామంది అన్నారు, అన్నయ్య కొంచెం మీ తలకాయ అడ్డం వస్తుందని చెప్పేసి. నేను చూసుకోలేదండి. ఎత్తు మీద పెట్టడం వల్ల నాకు వీడియో కనిపించలేదు. ఇప్పుడైతే మళ్ళీ మంచిగా సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ప్రతిదీ కూడా ఒక్కొక్కసారి తెలియకుండా తప్పు అనేది జరిగిపోతూ ఉంటుంది. మీరు తప్పుగా అనుకోవద్దు. ఓకేనా? హ్యాండ్కి ఇది వేసిన తర్వాత ఇక ఇలా కుట్టు అనేది వేయాలి. అలాగే నిన్న మోటివేషన్ క్లాస్ కూడా చెప్పలేదు. ఆ తలకాయ కనబడ్డదని నాకు డిస్టర్బెన్స్ అయ్యి అది చెప్దాం అనుకునే లోపల నాకు అనుమానం వచ్చి చూశాను అనమాట. చూసేసరికి అలా ఉంది. ఇంకా క్లాస్ డిస్టర్బ్ అయిందిలే అని చెప్పేసి నేను ఏమీ ఇంకా చేయలేదన్నమాట. ఓకేనా? ఇంకా చూడండి, ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకుందాం చక్కగా. పాదమన్నం ఖర్చుతో ఈ కుట్టుడు అనేది చేసేసుకోండి మీరు. ఓకేనా? ఇలా ప్రతి పని కూడా మనం హంగు ఆర్భాటం అనేది ఉండొద్దండి. నిదానమే ప్రధానం. ఎంత నిదానంగా చేసుకున్నామో అంత నీట్గా వచ్చేస్తుంది మనకి. ఓకేనా? ఇలా మలవడమే, ఈ కొసలు ఇలా మలిచేసి ఇలా స్టిచ్చింగ్ చేయడమే. ముడత అనేది కూడా ఎక్కువగా రాదండి. క్రాస్ కట్ చేసాం కాబట్టి మనకు పీసు రాదు. పాలిస్టర్ అనేది మనకి అసలు క్లాత్, కొంతమందికి పాలిస్టర్ క్లాత్ అంటేనే చికాకు పుడుతుంది. కానీ పైపింగ్లు వచ్చిన తర్వాత పాలిస్టర్ క్లాత్ అంటేనే నా ప్రేమ అనేది పెరిగిందనమాట. నాకు కూడా ఇది పాలిస్టర్ క్లాత్ లేని పని కావట్లేదు. ఓకేనా? ఇప్పుడు ఇక హ్యాండ్స్ ఎక్కిచ్చేద్దాం. హ్యాండ్స్ ఎక్కిచ్చేసి సైడ్ జాయింట్లు వేసి నీట్గా ఎలా వేస్తున్నానో చూపించి ఒక చిన్న మోటివేషన్ క్లాసు, బ్లౌజ్ కటింగ్ గురించి, యాప్ గురించి మాట్లాడుకుందాం. అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి దాకా ఉండండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఈ క్లాస్ ఒకటి చూసి కంప్లీట్ చేసేసుకోండి. ఓకేనా? చూడండి, ఇది వచ్చేసి ఫ్రంట్ కదా, మనం ఈ ఫ్రంట్కి ఫ్రంట్ ఎక్కియాలి. ఓకేనా? ఇది బ్యాక్ అనమాట. బ్యాక్కి బ్యాక్ ఎక్కియాలి. ఇంక ఇలా పెట్టేసి స్ట్రైట్గా పాదమందం ఖర్చుతో సెంటర్ నుంచి ఎక్కించుకోవాలి. ఎప్పుడైనా కూడా బ్లౌజ్, ఏ బ్లౌజ్ అయినా, బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ బుట్ట చేతులు కానీ ఏదైనా కూడా సెంటర్ నుంచి ఎక్కియాలి. కుట్టు పట్టేసినట్టుగా ఉంటే గుంజుకోవాలి. ఒకసారి గుంజి మళ్ళీ వేయొద్దు, కానీ కుట్టు తెంపాలి. మనం చంక వేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఏమవుతుందంటే అది క్రాస్ మీద ఉంటుంది కాబట్టి, సాగే గుణం ఉండే క్లాత్ కాబట్టి చంక అనేది అది మనం ఈ కుట్టు అనేది ఇలా తెంపుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా తెంపుకుంటే మనకు వచ్చేస్తుంది. ఓకేనా? ఇంక చూడండి, ఇలా ఎగస్ట్రా వచ్చింది వదిలేయండి.
చంకలోకి వదిలేయండి క్లాత్. 1 ఇంచే పట్టిందండి, నేను 2 ఇంచెస్ వేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ తగులుడు ఉందనుకోండి, మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ మనం మార్చుకోవాలి. అందుకని నేను కొంచెం ఎక్కువ అని చంకపేలిక అనేది చేస్తాను. సైడ్ జాయింట్లు వేసిన తర్వాత కట్ చేసి పారేస్తాను ఎక్కువ వచ్చింది. ఓకేనా? దీన్ని ఇలా ఇప్పుడు ఈ ఖర్చు ఎప్పుడైనా కూడా మనం ఎంతసేపటికి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఉంచుకునేటట్టుగా చేసుకోవాలి. ఓకేనా? అలా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకేనా? చూడండి, ఇలా బ్యాక్ పార్ట్కి రావాలన్నమాట. ఆ భుజం మీద కుట్టు అనేది ఖర్చు ఇలా చూడండి ఎంత చక్కగా మనకు వస్తుందో. కొంచెమే పట్టిందనమాట. చంకపేలిక అనేది మనం తీసిన చంక కన్నా కూడా 1 ఇంచు మందమే పట్టిందనమాట. మనకి 1 ఇంచు వేస్ట్ అయిపోయింది నేను వేసిన చంక అనేది. ఇలా చేతులు చంక ఒక్కటి చూడాలి. ఇప్పుడు మనకి ఎంత మిగులుతుంది ఇప్పుడు అది కూడా మీకు లెక్క చెప్తాను. మనం 32 ఖర్చు పెట్టుకొని 3 ఇంచెలు కలుపుకున్నాము. అంటే ఎంత? 32 పెట్టుకొని 3 ఇంచెలు కలుపుకున్నాము కాబట్టి 35 అనమాట. మొత్తం 35 కాదండి, 4 వీటి మీద 4 3 12, 4 4 16, అంటే 3 3 6 3 3 6 12 ఇంచెలు ఎగస్ట్రా పెట్టాము. 12 ఇంచెలకి 32 కలపండి. ఎంత అవుతుంది మనకి? 44 అవుతుంది. 44లో మనం ఈ డాట్కి 1 ఇంచ్, ఇలాంటి డాట్లు 2 ఎంత పోతున్నాయి? 2 ఇంచెలు తీద్దాం. 42ను ప్లస్ ముందు డాట్కి మినిమం మనం ఒక ఎంత? ముందు డాట్కి వచ్చేసి మనం ఖర్చు పెట్టింది 2.5 ఇంచెస్, 5 ఇంచెలు తీసేసుకుందాం. 5 ఇంచెలు తీసేస్తే 42లో మనకి మిగిలేది ఎంత? 42లో ఆ యొక్క 2 ఈ యొక్క 3 37 ఉంది. ఈ 37లో మనం ఇంకా మనకు మిగిలిన ఖర్చు ఎంత? 32. అసలు ఖర్చు 32 అంటే మనకి 33, 34, 35, 36, 37 మిగిలింది. అంటే 5 ఇంచెల ఖర్చు మిగిలింది. 5 ఇంచెల ఖర్చు అంటే మనం పెట్టాల్సింది ఎంత మినిమం? అది కూడా చూపిస్తాను చూడండి. 5 ఇంచెల ఖర్చు అంటే ఇంకా 6 వేసుకోండి. అన్నిటి మీద 6 ఇంచెల ఖర్చు వేసుకుంటే మనకు మిగిలింది ఎంత అంటే ఇంచెన్నర ఖర్చు. ఇంచెన్నర అయితే మనం ఫ్రంట్ పార్ట్ ఏం చేసామంటే కొంచెం ఎక్కువగా పెట్టుకున్నాం కాబట్టి 2 ఇంచెలు వస్తుంది మనకి. ఓకేనా? అదొకటి చూసుకోవాలి మనం. 2 ఇంచెల మీద ఇక్కడ గుర్తు, అంతే, ఏం లేదు. ఓకేనా? చంక వచ్చేసి మనకి ఇలా మినిమం 2 ఇంచెలు పెట్టుకోవాల్సిందే ఇక మనం, ఎందుకంటే 2 ఇంచెలు వస్తుంది మనకి లెక్క. కాకపోతే మీకు అర్థం కావాలని అన్నీ కలిపి మళ్ళీ విభజించాను దానికి. ఇక ఇలా పెట్టేసి చంక లూజ్ ఒకటి చూసుకొని మంచిగా చక్కగా వేసేసుకోవాలి బ్లౌజ్ అనేది. ఇలా ఇక్కడ ప్లస్ గుర్తు వచ్చేటట్టుగా పెట్టుకొని తర్వాతకి ఇది ఇలా. ఓకేనా? కొంచెం ఏదైనా లూజ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మనం వెనక కింద 2 ఉక్సుల మందం మనం టైట్ అనేది చేసుకోవచ్చు. క్లాసులు ఎలా నడుస్తున్నాయో ఏంటో మీరు నాకు చాలామంది చెప్తున్నారు, చాలా బాగా కుట్టుకుంటున్నామన్నాయి, మా బ్లౌజులే కుట్టుకున్నాం, మంచిగా వచ్చింది అని చెప్పేసి చాలా సంతోషంగా ఉందండి. ప్రతి క్లాసులో కూడా అందరూ కొంచెం పాపం క్రిస్టియన్స్ ఈ నెలలో బిజీగా ఉంటారు. వాళ్ళు చర్చికి వెళ్ళే ఆడావుడిలో కూడా మళ్ళీ వచ్చి చూసుకుంటున్నారు అనేసరికి నాకు మంచిగా అనిపించింది. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంత దూరం వచ్చైనా పని నేర్పించాలి అనే కోరిక ఉంటుంది. ఇంకా నేను ఈ క్లాసులు అయిపోయిన తర్వాత కూడా టైమింగ్స్ ఎలా పెరుగుతుంది మీకు అంటే, కుట్టాలి అంటే ఇప్పుడు రోజు 1 జాకెట్ 2 జాకెట్లే కుడుతున్నారు, మీకు టైమింగ్స్ పెరగాలి అంటే, స్పీడ్గా కుట్టాలంటే ఏం చేయాలి, వాటి గురించి కూడా నేను కొన్ని క్లాసులు తీస్తాను మీకు. అన్నీ ఉన్నాయండి మన ఛానల్లో. మీకు ఏంటి అంటే ఎటు పోయి డల్లుగా కుట్టేవాళ్ళు, అసలు కుట్టని వాళ్ళు, కుట్టబుద్ధి కాని వాళ్ళకి ఏం చేయాలి, వీటన్నిటికి కూడా ఇక్కడుండే నేను మందు అనేది వేస్తాను, మీకు చక్కగా పనిచేస్తుంది అది. ఓకేనా? మీకు చక్కగా మీరు స్టిచ్చింగ్ చూసుకోండి, నాకు వచ్చు అనిపించుకోండి, తర్వాత మీరు ఎందుకు స్పీడ్ గారో నేను చూసుకుంటాను. ఓకేనా? ఇలా చక్కగా మనం కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అటువైపు ఎంత అయితే వేసామో అంతే. మళ్ళీ ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ వేసామనుకోండి, ఏమవుతుంది? మెడ వంకర రావడం, ఒక పక్కకి చుట్టూ తిరుగుడు గుంజకొస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం పావించి అనే వేస్తాము, కానీ అప్పుడు ఏమవుతుంది? మనం ఇలా కలిపి కుట్టేసేసరికి 1/2 ఇంచు తేడా ఉంటుంది. 1/2 ఇంచు తేడా మీద మనకేంది? ఒక పక్కకి ఇలా గుంజినట్టుగా ఉంటుంది అనమాట. ఎటువైతే మనం ఎక్కువ వేసామో అటువైపు, అది ఉక్సుల పట్టీ కానీ కాజాల పట్టీ కానీ, ముందు కూడా చెస్ట్ భాగం ఒకవైపు లూజ్ ఉంటుంది, ఒకవైపు టైట్ ఉంటుంది అనమాట. అది బాగా చూసుకోవాలి మనం. ఓకేనా? ఈ ఖర్చును ఉంచేసుకుని మనం ఎగస్ట్రా పీస్ తీసేసుకుందాం. ఓకేనా? ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు కొలుచుకుందాం.
కరెక్ట్గా ఉంటేనేమో పర్వాలేదు మనకి, లేదంటేనేమో కొంచెం కుట్టు అనేది వేసేసుకుందాం. ఓకేనా. ఇది వచ్చేసి నేను 30 పెట్టానండి ఆది బ్లౌజ్, కానీ ఇది 32కు పెట్టాను కాబట్టి ఇంక ఇక్కడికి వస్తుంది మనకి చూడండి, ఇక్కడికి అంటే 2 ఇంచుల లూజ్ వచ్చింది. ఈ 2 ఇంచుల లూజ్కి మళ్ళీ మనం ఏం చేయాలంటే కొంచెంగా 2 ఉక్సుల మందం ఈ కుట్టు మనం ఎక్కడికైతే వేసామో మిడిల్ చెస్ట్ దగ్గరికి తేల్చేయాలన్నమాట. ఓకేనా. మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది షేప్ అవుట్ కాకుండా ఉంటుంది. మళ్ళీ ఇది కూడా సేమ్ దానికంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ కిందికి కలపాలి. ఇది మిడిల్ చెస్ట్కి మీకు ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా లూజ్నే అందచేస్తుంది అనమాట. ఓకేనా. ఇది ఈరోజు అందాజు ప్రకారం వేసుకున్నా మనం ఎలా వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. ఈజీ ప్రాసెస్లో మనకి వచ్చేసింది అనమాట. ఓకేనా. ఇలా వేసుకోండి. అయితే మన క్లాసులు ఏంటి అంటే ఇప్పుడు 4 బ్లౌజులు ఈజీగా అయిపోయాయండి, ఇంకా 2 బ్లౌజులు ఉన్నాయి. రేపు నేను కాలర్ కటింగ్ చెప్పాలనుకుంటున్నాను. కాలర్ కటింగ్, రోజా గారి నెక్ 2 ఉన్నాయి. ఇక ఈ రెండిట్లో మీకు ఏది కావాలి అనేది దీని కింద కామెంట్ చేయండి. ఆ 2 అయినా ఏదైనా కూడా నేను నేర్పిస్తాను. అవి కూడా ముఖ్యమైనవండి, బాగా నడుస్తున్నాయి ఇప్పుడు, చాలా ఫాస్ట్గా ఇదవుతున్నాయి. ఇక వెనక బొందులు పెట్టేయండి. ఇంకా నేను రెడీమేడ్ పెట్టేస్తున్నాను, మీరు కూడా వచ్చేసి వెనక మీకు నచ్చిన బొందులు పెట్టేసేసుకోండి. ఓకేనా. క్లాత్తో అయితే ఇప్పుడు మనం తీసే అంత టైం లేదండి, అవి చూపించాలంటే మీ టైం వేస్ట్ అవుతుంది. అందువల్ల నేను క్లాత్తో కాకుండా దీంతో పెడుతున్నాను. ఒకవేళ క్లాత్తో తీయాలి అని కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే దానికి మీరు ఏం చేయండి అంటే పాషా టైలర్లో మీరు బొందు రివర్స్ తీయడం ఎలా, చాలా సులువైన పద్ధతిలో ఒక 10 వీడియోలు చేసి ఉంటాను నేను. దేంతో తీయాలి, ఎలా తీయాలి అనేది కూడా నేను ఏది ఉంటే దాంతో రివర్స్ తీస్తానండి, సన్నగా తీస్తాను. మీకు కూడా రావాలి కదా, రావాలి అంటే మీరు ఏం చేయాలి అనే దాని గురించి నేను చాలా వీడియోలు చేసి పెట్టాను. ఆ బొందు కూడా చూడండి. అలాగే ఈరోజు మోటివేషన్ క్లాస్ ఏంటి అంటే ఇలా మోటివేషన్ క్లాసులు చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే మీలో ఉన్న బద్ధకం, మీలో ఉన్న సండుదనం, అంటే ఇక తర్వాత కుట్టొచ్చులే, తర్వాత చేయొచ్చులే అనే ఒక విషయాన్ని మీలో నుంచి తొలగించడం కోసమే నేను చెప్తున్నాను అనమాట. ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని బాధ పెట్టాలని కాదండి నేను చెప్పేది. కొన్ని జీవితాలు ఏమవుతున్నాయంటే నేను చెప్పినవి షింక్ అవుతున్నాయి కొంతమందికి. వాళ్ళు ఏమంటే ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు ఫీల్ కావట్లేదు, కానీ అచ్చం మీరు చెప్పిన మోటివేషన్ నా జీవితానికి సంబంధించింది అన్నయ్య అంటున్నారు. చూడండి, అలా ఒక్కళ్ళు కాదు 100 మంది మెసేజ్ చేస్తున్నారనమాట. నాకు అనిపించింది జీవితంలో అందరి జీవితాలు సమానంగా ఉండవు, కానీ మన చేతుల్లోకి దేవుడు మన జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి మనం మార్చుకోగలుగుతాం కొద్ది గొప్ప అన్న అనేది నా ఉద్దేశం అనమాట. మంచిదారి నడిస్తే మంచి జరుగుతుంది, కానీ మంచితనంతో పాటు మనకి ఏముండాలి అంటే తెలివి ఉండాలి, తెలివితో పాటు పట్టుదల ఉండాలి. నేను సాధించాలి, నేను చేయాలి అనే పట్టుదల ఉంటేనే మనం చేయగలుగుతాం. అయితే ఈరోజు వచ్చేసి మోటివేషన్ క్లాస్ ఏంటి అంటే మనకి చక్కగా ఒక సిస్టర్ వచ్చేసి నేను ఒక పక్కనే ఒక 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లో కోదాడ అని ఒకటి ఉంటుంది సిటీ. నేను ఏదైనా మెటీరియల్ తక్కువ పడితే హైదరాబాద్లో తెచ్చుకుంటాను. ఏదైనా చిన్న మెటీరియల్ కావాలి అనుకున్నప్పుడు అంత దూరం పోలేక ఇక్కడ పక్కనకి వెళ్ళి తెచ్చుకుంటాను అనమాట. వెళ్ళి నేను బండి పార్కింగ్ అంటే సైడ్కు పెట్టేటప్పుడు అక్కడ ఒక సిస్టర్ ఏం చేశారు అంటే అన్నం తింటున్నారు బోరింగ్ దగ్గర. ఆమె ఆటో డ్రైవర్ అంట, షర్ట్ వేసుకుని ఉంది. నేను చూశాను, ఆమెకి వెళ్ళి చూసి పోయి ఆ మెటీరియల్ తీసుకొచ్చిన తర్వాత తిన్నారు. అంటే బోరింగ్ నీళ్లు బాటిల్లో పట్టుకుని ఆటోలో కూర్చొని తింటున్నారు అనమాట. అయితే తను మా ఊరికి ప్లస్ కోదాడికి తిరుగుతూ ఉంటారు, చాలాసార్లు చూశాను నేను. కానీ నేను తెలియదు ఆమెనైతే నేను 2-3 సార్లు అడ్వైర్ చేశాను. ఎందుకంటే నాకు లేడీస్ ఎవరన్నా ఏదైనా కష్టపడుతున్నారు అంటే నేను అలాగే చూసుకుంటూ ఒక 10 నిమిషాలు అలా కడుస్తాను. వీలైనంత వరకు వాళ్ళని కదిలిస్తాను నేను. ఏంటమ్మా మీరు ఈ బాధ ఏంటి, మీకు ఇలా ఎందుకు వచ్చింది, మీరు ఇది ఎందుకు చేస్తున్నారు అక్క, పెద్దవాళ్ళైతే అక్క, చిన్నవాళ్ళైతే అరే బుజ్జి అని నేను ప్రేమగా మాట్లాడతానండి. వాళ్ళు కూడా చక్కగా చెప్పేస్తారు, నాకు కోపగించుకోరు, నీకెందుకు ఏంటి అని కూడా అనరు. మనం ఎలా అయితే మర్యాదిస్తామో అవతల వాళ్ళు కూడా అలాగే మర్యాదిస్తారు మనకి, అది నేను నమ్ముతాను. అయితే ఇక తన దగ్గరకు వెళ్ళి వెళ్ళగానే ఏంటమ్మా ఆటో కావాలా, అన్నం చేయగడుక్కుంటున్నాను అన్నది. లేదక్క, పెద్దవి నాకంటే కొంచెం ఏజీ పెద్దగానే ఉంది, లేదక్క కొంచెం మీతో మాట్లాడాలక్క అంటే, సరే తమ్ముడు వస్తున్నా నాగమ్మ అని చెప్పేసి ఇక వెంటనే చేయి కడుక్కొని వచ్చి ఏంటి నాన్న అని అడిగింది. అడగగానే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తోలుతున్నారక్క ఈ యొక్క ఆటో అని అడిగాను. అడిగితే దగ్గర 7 సంవత్సరాలు అయింది నాన్న అని చెప్పింది. బావగారికి ఏమైంది అక్క లేరా అని అంటే, లేరు నాన్న, బావగారు ఒక పెద్ద పాప పుట్టగానే
పెద్ద పాపకి 8 సంవత్సరాలు నాన్న. 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు సంతానం అందింది. అప్పటికి కూడా ఆయన తాగి తిరిగి జూదాలు ఆడి అన్నీ చేసేవాడు. ఇదే ఆటో తోలాడు నాన్న తను కూడా. కాకపోతే నేనేం చేశానంటే కొన్ని చేంజెస్ చేసుకున్నాను ఆటోని. నాకు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా అయితే సాదాడు, చాలా మంచిగా చూసుకున్నాడు. నాకు మళ్ళీ రెండో పాప కడుపులో ఉన్నప్పుడు తను హార్ట్ అటాక్ ఏదో సంథింగ్ నైట్ చనిపోయాడు. నేను డెలివరీకి వెళ్ళాను. నాకు చావు కబురు ఎవరో చెప్తే నేను వచ్చి చూసుకొని కళ్ళతో ఏడ్చాను. కానీ నాకు ఒక 2 సంవత్సరాల దాకా ధైర్యం సరిపోలేదు. బతకాలి అనే కోరిక అయితే నాకు లేదు. ఒక ఆడమనిషి ఈ ప్రపంచంలో బతకాలి అంటే ఎన్నో దాటుకుంటూ రావాలి. నా 2 పిల్లలు కూడా ఆడపిల్లలే. మేము ముగ్గురం ఎలా పోరాడతాం ఈ జీవితాన్ని అని నేను చాలా భయపడ్డాను. ఆ అమ్మాయిని అయితే పెద్ద అమ్మాయిని హాస్టల్లో వేశాను, గురుకుల హాస్టల్లో. చిన్న పాప మరి పాలు తాగే పాప కాదా అని ఒక 2 సంవత్సరాలు అయితే ఇంట్లోనే ఉన్నాను. అలా అమ్మవాళ్ళు అత్తగారోళ్ళు అందరైతే హెల్ప్ చేశారండి నాకు, ఎవరు వదులుకోలేదు. మా మరిది గారు కూడా చాలా మంచివాళ్ళు, అందరూ మంచివాళ్ళు. కానీ ఎన్ని రోజులు పెడతారు వాళ్ళు? ఇప్పుడు తల్లిదండ్రి పెట్టిన, అన్నదమ్ములు పెట్టిన, మరుదులు పెట్టిన, అత్తమామ పెట్టిన ఎన్ని రోజులు? అయ్యో పాపం అని 1 సంవత్సరం ఇసి పెడతారు, 2 సంవత్సరాలు పెడతారు. అదే పనిగా నా కాళ్ళు చేతులు చక్కగా ఉన్నాయి, నేను వాళ్ళ మీద ఆధారపడలేనుగా. ఆ ఆటో అలాగే మూలకు పడిపోయి ఉంది. ఆ ఫైనాన్స్ కూడా ఇన్సూరెన్స్ ఉండడం వల్ల అది తీరిపోయింది. ఒక 4-5 నెలలే ఉంది. వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు వచ్చి ఆ ఆటో మీదేనమ్మా, ఇంకా తన ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి తీరిపోయిందని చెప్పారు. ఆ ఆటోని నేనేం చేశానంటే ఒక డ్రైవర్ని పెట్టి తోలిచ్చానమాట. కానీ లాభాలు ఏమీ లేవు, చాలా ఇదిగా ఉంది. చాలా కష్టాలు పడ్డాను నాన్న నేను. ఎన్ని కష్టాలంటే అన్ని కష్టాలు, కాకపోతే చెప్పుకోలేదు నేను ఎవరికి. తిరగబడ్డాను నా జీవితానికి. తర్వాతకి ఆటో డ్రైవర్ని పెడితే ఆటో డ్రైవర్ కూడా కొన్ని తినడం, కొన్ని వేయడం, ఏమి తెలియదు ఏమకని చెప్పి మోసం చేయడం, అలాంటివి చేస్తున్నాడు. అయితే ఇలా కాదు, నేను ఇలా చేయొద్దు అని చెప్పేసి తనేమంటే ఆటోలో వెనక కూర్చొని తను ఎలా తోలుతున్నాడో ఒక 2 రోజులు చూసి చిన్నగా తమ్ముడు నేను నేర్చుకుంటాను, నువ్వు ఉన్నన్ని రోజులంటే నువ్వు తోలుతావు, నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి నేర్చుకున్నానండి. నేర్చుకున్న తర్వాత నా జీవితం చాలా బాగుంది. 500 రానివ్వండి, 600 రానివ్వండి, నా కళ్ళతో నేను డబ్బులు చూస్తున్నాను. చిన్నగా పోతాను, చిన్నగా వస్తాను. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా నేను చేసుకున్నానండి. చాలా మంచిగా కూడా అనిపించింది అని చెప్పింది అనమాట. నాకు కూడా హ్యాపీగా అనిపించింది, మంచిగా అనిపించింది. ఓకేనా? అయితే ఇక అలా ఒక్కొక్కళ్ళ జీవితాలు ఒకళ్ళు అలా గడిచిపోతూ ఉంటాయన్నమాట. ఇక మనం కటింగ్ గురించి మాట్లాడుకుందాం. కటింగ్ ఏంటి అంటే ఇప్పుడు చాలామందికి స్టిచ్చింగ్ వచ్చు కానీ కటింగ్ రాదు అనుకునే వాళ్ళకి మన దగ్గర ప్లాస్టిక్ పేపర్ ఉందన్నమాట. ఇది ఇలా నేర్చుకునే వాళ్ళకి కూడా ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది ఒక అవగాహన. ప్లస్ ఇంకోటి ఏంటంటే షేపులలో కానీ బ్యాక్ ఫ్రంట్లో కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే అది చూసుకోవడానికి వీలుగా పర్ఫెక్ట్ కటింగ్ అంటే నడుము సైజు. ఇప్పుడు నేను మీకు కొలిచి చూపించాను చూడండి, నడుము సైజు. అలాగే ఉక్సుపట్టి నుంచి కాజాల పట్టి వరకు ఖర్చులతో సంబంధం లేకుండా ఎంతైతే ఉందో అంత పెడితే మేము ఖర్చులు కలిపి అది కటింగ్ మీకు పంపిస్తాం అనమాట. మీరు ఎంత ఉందో అంత పెట్టాలి. 32 ఉంటే 32, 30 ఉంటే 30. అలా మనం ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఈ యొక్క కటింగ్ పేపర్కి వీడియో లింక్ ఇస్తాను. అది ఓపెన్ చేసి చూడండి, స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేయొచ్చు. దీని డీటెయిల్స్ కావాలి అంటే మీరు వాట్సాప్ కూడా చేస్తే మా పిల్లలు మీకు వివరాలు చెప్తారు ఏమేమి దొరుకుతాయి అనేది. అన్ని డిజైన్స్, అన్ని మోడల్స్, అన్ని సైజెస్ ఉన్నాయి మన దగ్గర. ఓకేనా? అలాగే పర్సనల్గా క్లాసులు నేర్చుకోవాలి అనుకుంటే పాషా టైలర్ అని మీరు మన ప్లే స్టోర్లో సెర్చ్ చేయండి, ఒక యాప్ వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. 5,000 లోపు మీకు అమౌంట్ అనేది కట్ అవుతుంది. మీకు నచ్చినప్పుడు అన్లిమిటెడ్ ఎంత నైట్ చూసుకోవచ్చు, ఎంత పగులు చూసుకోవచ్చు. డే టైంలో పైన ఉన్న వాళ్ళు నైట్ టైంలో పైన ఉన్న వాళ్ళు డే టైంలో చూసుకొని క్లాసులు ఒక 20 రకాల బ్లౌజులు, ఓన్లీ బ్లౌజులే పెట్టాను. ఈ డ్రెస్సులు ఇవన్నీ అనేది ఇంకా డిజైన్ చేస్తున్నాను నేను, ఇంకా యాప్లో పెట్టలేదు. ఓన్లీ 20 రకాలు, అసలు 0 నుంచి హీరో. అంటే మీరు అసలు ఏమి రాని వాళ్ళు కూడా బ్లౌజ్ ఎలా కుట్టాలి, ఎలా కట్ చేయాలి, ఈ 20 రకాల బ్లౌజులు ఎలా కుట్టాలి అనే దాని గురించి నేను ఆ యాప్లో పెట్టాను అనమాట. చాలా ఉపయోగం ఉంటుంది. మీరు బయటికి వెళ్ళి 10,000, 20,000 పెట్టి ఆ కోర్సు నేర్చుకునే బదులు ఒక 5,000 ఖర్చు పెట్టుకుంటే ఇంట్లో కూర్చొని మీరు అన్ని పనులు చేసుకుంటూ చూసుకోవచ్చు అనమాట. కటింగు, స్టిచ్చింగు, బయటికి వెళ్ళి షాప్ పెట్టుకునేంత ధైర్యం కూడా దాంట్లో నేను చెప్పాను అందరికి కూడా. ఓకేనా? అలా ఉంటుంది. ఆ యాప్ చూడాలి అనుకున్న వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ చూసి నేర్చుకోండి. కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టుకుంటాము అనే వాళ్ళే ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇక చేసుకొని చక్కగా దాన్ని ఎక్కించుకొని చూడండి. అలాగే పని విషయంలో, కటింగ్ విషయంలో, మీకు ఏదైనా టిప్స్ విషయంలో మన ఛానల్ ఎప్పుడు హెల్ప్గానే ఉంటుందండి. మీకు
ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఇదే వీడియో కింద కామెంట్లో పెట్టండి. నేను అడిగిన 3 ప్రశ్నలకి, అడగబోయే 3 ప్రశ్నలకి ప్రిపేర్ కాండి, బాగా ప్రాక్టీస్ చేయండి నేను చెప్పిన క్లాస్ని. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఈ కామెంట్, లైక్తో, షేర్తో పాటు ఒకళ్ళకి మన ఛానల్ పరిచయం చేయండి. పాషా అన్నయ్య వాళ్ళు బాగా నేర్పుతున్నారు చూడండి అని చెప్పేసి. అది మీరు నాకు చేసే పెద్ద హెల్ప్ అనమాట. ఓకేనా?